రాజకీయాల్లో విలువల గురించి కాదు కానీ ఇక్కడ కనీసంగా ఆయన పెద్దల సభకి చైర్మన్ కదా. పెద్దల సభకి అనంతబాబు లాంటి వాళ్ళని పంపించినప్పుడే అది ఎంత పెద్దల గొప్ప పెద్దల సభ అర్థమైంది. అటువంటి వాళ్ళందరికీ లీడర్గా ఉన్న ఈ చైర్మన్ గారి డెసిషన్ ఇంతకన్నా గొప్పగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడానికి లేకుండా పోయింది ఈ డెసిషన్తో. ఆఖరికి అక్కడ ఉన్న గడ్డం ప్రసాద్ గారికి అయితే దానం నాగేందర్ గారంట అసలు పాపం ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నాడంట. ఆయన ఆఖరికి బీఫామ్ కూడా ఇచ్చారు, ఇది ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీగా. ఇక ఎంతకన్నా ఘోరం దరిద్రం ఎక్కడ ఉండదు అనుకుంటా. సార్ జోలపం శ్రీకాంత్ గారు, సో మొత్తానికైతే మీ స్టేక్ అలాగే కాపాడబడుతున్నదండి మండలిలో మీకున్నటువంటి మెజారిటీ, థ్యాంక్స్ టు ద చైర్మన్ మోషన్ రాజు గారు. ఆయన మీ రుణం అయితే ఇప్పటికీ అలాగే తీర్చుకుంటూ ఉన్నాడు, మరి అన్నాడు తీర్చుకుంటాడు తెలియదు. ఇంకొక 5గురు భవితవ్యం ఉంది, మరి ఆ విషయాల్లో కూడా అదే వస్తుంది. ఇప్పుడు దీనికే దిక్కు లేదన్నప్పుడు ఇంకేముంది. ఈయన హైకోర్టు మెట్లు ఎక్కాడు, సింబాలిక్గా పార్టీ కండుబాజీ వేసుకొని ఆయన ముందు అటెండ్ అయ్యాడు 2 సార్లు విచారణకి. అయినా కూడా లేదన్నా అన్న, నువ్వు ఆయన చిన్నపిల్లడు అయినట్టు నిన్ను ఎవరో బెదిరిస్తున్నారు అన్న, నీకు అర్థం కావటం లేదు, నేనున్నా కదా నీకు సర్వైవ్ చేయడానికి అన్నట్టుగా ఆయన నీ సొంత అభిప్రాయం ఇక్కడ లేదని చెప్పేసి మరి ఇక్కడ మరి హక్కు ఏమైంది. మరి ఆయనకి సాధారణ పౌరులకు కూడా మన రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ఉంది. పౌరులకు హక్కులు ఉన్నాయి కానీ ఎమ్మెల్యేకి హక్కు లేదా? ఎమ్మెల్యే ఆయన హక్కు అది. బాబు నాకు వద్దు, నేను వేరే పార్టీలో చేరతాను, నాకు ఈ పదవి వద్దు, ఆయన వాళ్ళకి ఇచ్చేస్తున్నారంటే తీసుకొని ఏంటండి శ్రీకాంత్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగానే ఇచ్చినట్టున్నారు వార్నింగ్ వెనక నుంచి. ఒకటి సురేష్ గారు, హైకోర్టులకు ఎన్ని అధికారాలు ఉంటాయో దానికి మనమంతా కూడా చట్టసభల్లో చేసిన అధికారాలే కదా అవన్నీ కూడా. చట్టసభల్లో స్పీకర్లకు కానీ చట్టసభల్లో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్లకు కానీ అన్ని అధికారాలు ఉంటాయి. కానీ ఈ చట్టసభలో చేసిన అవి కూడా చట్టసభల్లో చేసినవే కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయి. దాంట్లో ఇదేముంది? అదే విధంగా మళ్ళీ చట్టసభలు మేము చట్టం చేశాము కదా అని అతిక్రమిస్తే హైకోర్టులు ముటికాయలు కూడా వేస్తాయి, దాంట్లో తప్పు లేదు. కానీ ఇక్కడ మనకున్న దీంట్లో ఎందుకు జయమంగళం గారు వెళ్ళిపోయారు? ఇది పూర్తిగా రాజకీయ కోణంలో అంటే ఇంకా మామూలుగా మనము చెప్పుకుంటే బాగుండదు, సంతలో పశువును కొన్నట్ల కొనేశారు. అది మరి చాలా ఇదే అవుతుందేమో. అది ఎందుకంటే రాజకీయంగా దెబ్బతీయాలి ఎదురు పార్టీని అన్న దీంట్లో తప్పు కదా అది. ఒక పార్టీలో ఉన్న తర్వాత, ఒక పార్టీలో ఎమ్మెల్సీ అయిన తర్వాత, ఒక పార్టీలో నువ్వు ఒక చట్టసభలలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? నీ యొక్క విధి విధానాలు కానీ నీ యొక్క అనుగుణంగా కానీ ఒక చట్టసభలలోకి పంపించిన తర్వాత ఎట్లుండాలండి దీన్ని? ఆ విధంగా జయమంగళం గారు పక్కకు వెళ్ళారు కాబట్టే దానికి స్పీకర్ గారికి నచ్చలేదు. వారు చెప్పేది చెప్పి చూశారు, దాంట్లో చెప్పమైంది. దీంట్లో ఒక 3 కోణాల్లో చూడొచ్చు సురేష్ గారు. చట్టపరమైన కోణం ఒకటి, నెక్స్ట్ రెండోది రాజకీయ కోణం ఒకటి, మూడవది వచ్చి దీంట్లో పరిణామం ఎంతుంది అనేది నిజాలు ఎంతున్నాయి అనేది మనము ఆలోచిస్తే దీంట్లోకి వెళ్ళిపోయినామంటే మోషన్ రాజు గారు రాజీనామాని ఒకవేళ చెప్పిన కారణం ఏమంటే రాజీనామాకు సమర్పించిన సమాధానం నీ దగ్గర కరెక్ట్, నాకు సంతృప్తికరంగా లేదు. అంటే నీలో ఏదో వాళ్ళు మిమ్మల్ని లోపరుచుకున్నారు, మిమ్మల్ని ఏదో రకంగా ఈ యొక్క దీన్ని ప్రేరేపించారు, దాన్ని మరీ చూసుకోండి అనే విధంగా మోషన్ రాజు గారు మరీ చెప్పడం జరిగింది. జయమంగళం గారు 2024 నవంబర్ 23వ తారీఖున ఎమ్మెల్సీకి పదవికి రాజీనామా చేశారు, వైసీపీ పదవికి కూడా రాజీనామా చేశారు. కానీ దీంట్లో నుంచి వెళ్ళిపోయి ఏం చేశారు? జనసేన పార్టీలో 9 నెలలు గెలిచిన ఆగస్టు 2025లో మామూలుగా దీని ప్రకారం పోతే దీంట్లో చేరారు. ఆగస్టు 2025లో హైకోర్టుకు కూడా వెళ్ళారు. హైకోర్టు ఏం చెప్పింది? 3 వారాల్లో నిర్ణయం తీసుకోండి అని కూడా మోషన్ రాజు గారికి ఇచ్చింది. కానీ మోషన్ రాజు గారి తర్వాత చైర్మన్ తరపున న్యాయవాదులు స్వచ్ఛందంగా కాకుండా ఎవరో దీన్ని ప్రేరేపిస్తున్నారు, రాజకీయ కోణంలో ఉంది అని కోర్టుకు వారికి చెప్పింది. కోర్టు వారు కూడా దాన్ని ఏం చేశారు? దాన్ని ఒబే చేశారు. దీనికి కూడా రూల్ ప్రకారము, రూల్ నంబర్ ఏం చెప్తుంది? 193 ప్రకారము రాజీనామా స్వచ్ఛందమైనది కాదు, నిజమైనది కాదు, చైర్మన్ అసంతృప్తి చెందితే ఇది పరిగణలోకి తిరస్కరించవచ్చు అని కూడా రూల్ నంబర్ 190లో ఉంది. కాబట్టి ఇటువంటి కోలాలంట రాజకీయంగా ఇది పూర్తిగా రాజకీయంగా ఏదైతే వైసీపీని ఇక్కడ ఈ సభలో దెబ్బతీశాము, పెద్దల సభలో కూడా దెబ్బతీయాలి
అక్కడ కూడా వీళ్ళు చేసే అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు కూడా వారిని అధిగమించి అక్కడ కూడా పాస్ చేసుకోవాలి అన్న ఒక దురుద్దేశం తప్ప వేరేది కాదు. దీంట్లో ఉన్నప్పుడు మోషన్ రాజు గారు ఏం చేస్తున్నారు, మన ప్రజా పాలనను, ప్రజారంజక పాలనను ఏదైతే ప్రజలకు మనం మేలు చేయాలనే ఉద్దేశంతో వారు ఆదుకుంటున్నారు. తప్పేమండి. ఇప్పుడు మొన్నటి జరిగినటువంటి బిల్లు ఇక్కడ మనకు రాజధాని గురించి అక్కడ అగెనెస్ట్ అవుతుందని చెప్పే ఇక్కడ పాస్ చేసుకోకుండా డైరెక్ట్ ఢిల్లీకి పంపించారు. ఇక్కడే వీరికి కరెక్ట్ గా సంఖ్యాబలం ఉండింటే దీన్ని ఇక్కడ కూడా పెట్టి పంపించేసిండ్రు. కానీ ఎప్పుడైనా కానీ ప్రతిపక్షం పాలక పక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షం అనేది ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ప్రతిపక్షం అనేది లేకపోతే అన్యాయము, అక్రమాలు పెట్టరేగిపోయి వాళ్ళు ఏమి చేస్తున్న దానికి అడిగేవారు లేక ఆగడాలకు అధిక్రమించిపోయి మన ప్రజా వ్యవస్థే చీలిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దాన్ని ఆలోచించుంటారు మోషన్ రాజు గారు. మీరు దాని గురించి ఎందుకు ఆలోచించరు? ఎంతసేపు అయినా బ్లేమ్ చేయడమేనా పని? అరే వారు ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకునేదానికి ఒక ప్రతిపక్షం అనేది ఉండాలి. ఇది ఉంటేనే ప్రజాస్వామ్యంలో అందరికీ బాగుంటుంది అనే విధంగా మోషన్ రాజు గారు ఆలోచిస్తుంటే మీరు కూడా తెలుగుదేశం పార్టీ వారు మాదిరి ఆలోచించి వారు అట్లా చేస్తున్నారు, వీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పడంలో, ఎందుకంటే దీనికి నాకంటే కూడా చట్టసభల్లో ఉన్నారు కాబట్టి తులసిరెడ్డి గారు చెబితే ఇంకా నాకు చాలా బాగుంటుంది. మేము తులసిరెడ్డి గారి మీద ఏదో హనుమంతుని మీద కుప్పగంతలు వేసినట్టుంటుంది. మాకు అంత నాలెడ్జ్ లేదు. ఏదో మాకున్న పరిజ్ఞానంతో మేము మోషన్ రాజు గారు చేసేటువంటి విషయాలు చట్టపరంగా కరెక్ట్ గా తీసుకుంటున్నారు అనేది ఒక బాగా తెలుస్తుంది. నాకేమి టీడీపీకి ఫేవర్ గా మాట్లాడాలని లేదు. అక్కడ అలాగే తెలంగాణలో నేనేమి బీఆర్ఎస్ తరపున ఒకళ్ళతో పుచ్చుకోవడం లేదు. అక్కడ చేసిన దాన్ని కూడా నేను ఎగ్జాంపుల్ గా ఉటంకించాను. ఇక్కడికన్నా ఘోరం అక్కడైతే ఆయన పబ్లిక్ గా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఉంటే బీఆర్ఎస్ తరపున ఎలా గుర్తిస్తాడని నాకు అర్థం కాదు. ఆల్రెడీ చెప్పే కదా, ఎమ్మెల్యేగా ఉంటూ మళ్ళీ ఎంపీగా బీఫామ్ తీసుకొని పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి ఆ రకమైనటువంటి ఇదంటే ఇది ఇచ్చారు అక్కడ స్పీకర్. నేను రెండింటిని కోట్ చేశాను. మీరు నన్నేమి ఒక సైడ్కి మీరు ఇంక్లైన్ చేసి నాకు కుదరదు. నేనేమంటున్నానంటే ఏది ఏమైనా షేర్ అనేది చాలా గొప్పది. మనకు రాజ్యాంగంలో షేర్ అనేది హైకోర్టులో గానీ, మన చట్టసభల్లో గానీ, అసెంబ్లీలో గానీ, లోక్సభల్లో గానీ, రాజ్యసభల్లో గానీ షేర్ అనేటువంటిది చాలా గొప్పది. వాళ్ళేమి ఎమ్మెల్సీకి అంటిపెట్టుకొని పదవిని అంటిపెట్టుకుంటూ వేరే పార్టీతో అంటకాగడం లేదు. అక్కడ మీరే అన్నారు కదా, పార్టీకి రాజీనామా చేశారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ హక్కు ఉంటుంది కదా, ఆ హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే నేను కోట్ చేసింది. సరే, ఎనీవే చూద్దాం లీగల్గా ఎంతవరకు ఇది నిలబడుతుందో చూద్దాము. ఎంత పరిమిత అధికారాలు ఉన్నా కూడా ఇక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇదే కాన్స్టిట్యూషన్ కల్పించింది. కాబట్టి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామని చెప్పేసి అంటే కుదరదని సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. నెలలు సంవత్సరాల తరబడి మీ ముడ్డి కింద పెట్టుకుంటానంటే కుదరదు. మీరు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారో తెలియదు, అంత అమాయకత్వం ఏం కాదని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చింది. కాబట్టి ఏంటంటే వారికి ఇచ్చినటువంటి ఆ గౌరవాన్ని వీళ్ళంతా కూడా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ. సార్ మీరు అన్నట్టు ఏమంటే మన కాన్స్టిట్యూషన్ లో మొత్తానికి ఏమంటే మనం అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే చైరుకు చాలా గొప్ప విధం మనిషిగా అక్కడ వ్యక్తి కంటే అక్కడ మనకు చట్టానికి గౌరవం ఇవ్వాలి. కానీ అక్కడ ఉన్నటువంటి వారిని కూడా ఆ ఉన్నన్ని రోజులు అదే పరిగణలోకి తీసుకోవాలి. చట్టాన్ని గౌరవం ఇస్తేనే మనకు ప్రజాస్వామ్యంలో మనం ముందుకు పోయే బాగా ప్రజారంజకంగా పోయేదానికి ఉంటుంది. నేను కరెక్ట్ అది ఆ వీక్నెస్ అడ్డం పెట్టుకునే చైర్కి అపరిమిత అధికారాలు గౌరవం అన్న దాన్ని ఆ రకంగా మిస్యూజ్ చేస్తున్నారు అనేది అక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. తులసిరెడ్డి గారు.